నమస్తే ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతున్న ప్రక్రియను చూస్తుంటే ప్రజలకు ఉపయోగం కన్నా నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువని క్రైస్తవ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకులు మెల్కీ షేడక్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ప్రజలు నాయకులు ఎన్నుకుంటే గెలిచాక నాయకులు మాత్రం ఓటర్లు ఎన్నుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అనుకూలం ఉన్న వారి ఓట్లు ఉంచడం, అనుకూలం లేని వారి ఓట్లను సర్ ద్వారా తొలగిస్తున్నారని అన్నారు. ఈ రోజు పెజ్జోనిపేటలో జరిగిన క్రైస్తవ అవగాహన సదస్సులో మాట్లాడుతూ ఓట్లను కాపాడటానికి తెచ్చిన ప్రక్రియలా కాకుండా దీన్ని అడ్డం పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ కొన్ని లక్షల ఓట్లను తొలగిస్తున్నారని ఎద్దేవా చేశారు. దీనికి ఉదాహరణే పశ్చిమ బెంగాల్ ఎన్నికలన్నారు. దీనిలో లోపాలు ఉండటం వల్లే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ మాట్లాడుతూ గతంలో ఎన్ఆర్సీ కేంద్ర ప్రభుత్వం తెచ్చినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రావటం వల్ల మళ్లీ ఓటర్ జాబితా అంటూ సర్ పేరుతో మరో కుట్ర పన్నిందన్నారు. 90% ప్రజల్ని ప్రమాదంలో నెట్టే ప్రక్రియ ఇదన్నారు. ఈ కార్యక్రమంలో సర్ వాలంటరీ గైడ్ అనే పుస్తకం ఆవిష్కరణ చేశారు. ఈ పుస్తకం వివేక అవగాహన కల్పిస్తుందని, ఓటర్లను మేల్కొలుపుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులు ఎన్నుకుంటున్నారు. అంటే మొన్నటి వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ద్వారా ఓటర్స్ అధికారుల్ని లేక ప్రతినిధుల్ని ఎన్నుకుంటున్నారు అనే విషయం మనకందరికీ తెలుసు. కానీ ఈనాడు జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే ఓటర్స్ ద్వారా ఎన్నుకోబడవలసిన ఈ ప్రతినిధులు అధికారంలోకి వెళ్లి రాజ్యాంగ వ్యవస్థని, రాజ్యాంగంలో ఉండే ఆ రూల్స్ ని కొద్దిగా తారుమారు చేయడం ద్వారా వ్యవస్థల్లో ఉండే లొసుగుల్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ సెలెక్టింగ్ ద ఓటర్స్. వాళ్ళే ఓటర్స్ ని ఎన్నుకుంటున్నారు. ఇదెంత దురదృష్టకరమైన విషయం చెప్పడానికి ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఓటర్స్ ఎన్నుకోవాలి. దానికి రివర్స్ గా ఇవాళ అధికారంలో ఉండేవాళ్ళు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వటము, వాళ్ళకు అనుకూలంగా లేని వాళ్ళ ఓటు తీసివేయటం ద్వారా ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లుగా ప్రత్యక్షంగా మనకు అనేక సాక్ష్యాలు కనపడుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా వివరంగా వివరించడానికి సుభాన్ గారు మరి నడుపు కట్టుకుని అనేక ప్రాంతాల్లో ఆయన, రమేష్ పట్నాయక్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఈ వివరాలను తెలియజేస్తున్నారు. వారితో పాటు మేము కూడా, పెద్దలు విల్సన్ గారు కూడా ఈ విషయాల్లో ఇక్కడున్న అందరం కూడా దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ అవకతవకలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఓటర్స్ ని అవగాహన కలిగించే రీతిలో వాళ్ళకి మరి ఈ లోపాలని తెలియజేసే రీతిలో ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటిని పత్రికా విలేకరులు కూడా దీనిలోని వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడానికి మీరు కూడా ముందుకు రావడం చాలా సంతోషం. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మనందరం కలిసి కాపాడదాం. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి విజయవాడలో క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ వారు ఇవాళ దేశంలో ప్రమాదకరంగా జరుగుతున్నటువంటి వాళ్ళ ఓటర్ల సమగ్ర రివ్యూ, దీని మీద జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ పైన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది నేను చాలా ఇదిగా ఫీల్ అవుతా ఉన్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం కానీ దాని అడుగుజాడల్లో నడిచేటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ ఉద్దేశాన్ని అవతల ప్రజలకి కలిగినటువంటి అనుమానాన్ని నివృత్తి చేసేదాని కొరకు ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్, దాని అడుగుజాడల్లో నడిచే ఎలక్షన్ కమిషన్ కానీ కుట్ర కుయుక్తులు అనేది ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇందులో ఏమాత్రం కూడా అనుమానాలు లేవు. ఇవాళ ముఖ్యంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి వారందరి యొక్క ఓట్లను తొలగించి ఏకఛత్రాధిపత్యంగా ఈ దేశాన్ని పరిపాలించాలనేది
వారి ఉద్దేశం. అందులో ముఖ్యంగా క్రిస్టియన్స్, ముస్లింలు, అలానే ఆదివాసీలు, గిరిజనులు, అలానే కమ్యూనిస్టు ఓట్లు కూడా, అంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి వారందరి యొక్క హిందూ మతాన్నే అడ్డుపెట్టుకున్నటువంటి వారిని అడ్డుపెట్టుకొని వారి ఓట్లు ఉంచి మిగిలిన వారి ఓట్లని తొలగించే దాని కొరకు వాళ్ళ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. ఇది ప్రతిసారి ప్రభుత్వాలు చేస్తున్నాయి కదా, ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కదా అని చెప్పేసి మభ్యపెడతా ఉన్నారు ప్రజల్ని. కానీ అసలు ఉద్దేశం ఇవాళ నా ముందు మాట్లాడినటువంటి మెన్షీ షడక్ గారు చాలా విషయం చెప్పారు.